ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేవి ప్రెజెంట్‌లో అండ్ ఫ్యూచర్‌లో కూడా అలాంటి మూవ్స్‌నే ఇస్తాయని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇక్కడ డిస్కస్ చేసే సెక్యూరిటీస్‌ని ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ రికమెండేషన్‌గా లేదా ఫైనాన్షియల్ అడ్వైస్‌గా తీసుకోకూడదు. హలో ట్రేడర్స్, మనం ఈ వీడియోలో వన్ ఆఫ్ ద ఫేమస్ ట్రేడర్ ప్రదీప్ బాండే గారి మొమెంటమ్ బరస్ట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఈ స్ట్రాటజీకి సంబంధించిన చార్టింగ్ స్క్రీనర్‌ని కూడా ప్రొవైడ్ చేస్తామండి. సో ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ తెలుగు. నో ఆప్షన్స్, నో ఫ్యూచర్స్, ఓన్లీ ఈక్విటీ. ప్రదీప్ బాండే ఒక వెటరన్ స్వింగ్ ట్రేడర్ అండి. ఈయన ఫౌండర్ ఆఫ్ స్టాక్ బీ కమ్యూనిటీ అండి. స్టాక్ బీ అనే ఒక ట్రేడింగ్ కమ్యూనిటీని డెవలప్ చేసి దాన్ని రన్ చేస్తూ ఉన్నాడండి. ఈయన బ్లాగ్ ఉంటుందండి, stockbee.blogspot.com నుంచి మనం చాలా విషయాల్ని నేర్చుకోవచ్చండి. సో రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. ఆయన ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. ట్రేడింగ్‌లోకి రాకంటే ముందు ఇండియాలో ఫెడెక్స్ అండ్ డిహెచ్ఎల్‌లో మార్కెటింగ్ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్‌గా వర్క్ చేశారండి. ఈయన అరౌండ్ 1999-2000 టైంలో ట్రేడింగ్ స్టార్ట్ చేశాడండి. అంటే ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ఆఫ్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో ఈయన ప్రాఫిటబుల్ కావడానికి ఈయన రెఫర్ చేసే బుక్ ఏంటంటే ద హెడ్జ్ ఫండ్ హెడ్జ్ బై మార్క్ బౌచర్. ఈ బుక్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది అని చాలా ఇంటర్వ్యూల్లో ప్రదీప్ బాండే చెప్పారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బుక్‌ని చదవచ్చండి. ద హెడ్జ్ ఫండ్ హెడ్జ్ బై మార్క్ బౌచర్. సో ఈయన ట్రేడింగ్ అప్రోచ్‌ని మనం గమనించినట్లయితే, సో ప్రదీప్ బాండే 2 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ సెటప్స్ ఉంటాయండి. ఒకటి మొమెంటమ్ బరస్ట్ అండ్ ఎపిసోడిక్ పివట్. సో మొమెంటమ్ బరస్ట్ అంటే ఒక్కసారి బరస్ట్ అవ్వడం అండి. అంటే కొంచెం ఎక్స్‌ప్లోజివ్‌గా షార్ట్ టర్మ్‌లో ఎక్స్‌ప్లోజివ్‌గా మూవ్ అయ్యే స్ట్రాటజీని మొమెంటమ్ బరస్ట్‌గా చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎపిసోడిక్ పివట్స్ అండి. ఈ ఎపిసోడిక్ పివట్ ఏంటంటే సో ఎర్నింగ్స్ రియాక్షన్ కావచ్చు, లేదా ఏదైనా న్యూస్ బేస్డ్ కావచ్చు, ఏదైనా ఆర్డర్ విన్ అయినప్పుడు ఒక కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ 10% ప్లస్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయినప్పుడు 10% అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ తో గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఆ గ్యాప్ అప్ తర్వాత కంటిన్యూస్ గా ర్యాలీ అనేది ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో ఆ గ్యాప్స్ ని ట్రేడ్ చేయడమే ఎపిసోడిక్ పివట్ అండి. నెక్స్ట్ ఈయన యాన్యువలైజ్డ్ రిటర్న్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే 50-70% ఉంటుందండి. సో అంత బిగ్గర్ సైజ్ అకౌంట్ లో 50-70% అనేది మంచి ఎక్సెప్షనల్ రిటర్న్స్ అని మనం చెప్పవచ్చండి. సో విన్ రేట్ ని గమనించినట్లయితే సో 30-50% విన్ రేట్ మాత్రమే ఉంటుంది. అంటే సో తక్కువ విన్ రేట్ ఉన్నా కూడా మంచి హైలీ ప్రాఫిటబుల్ గా ఉండడానికి గల మేజర్ రీజన్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అండి. సో ఈయన ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్పేది ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్, పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అండ్ కాంపౌండింగ్ స్మాల్ విన్స్ అనే 3 పాయింట్స్ ట్రేడింగ్ లో సక్సెస్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడండి. సో రిస్క్ మేనేజ్మెంట్ అంటే రిస్క్ లాస్ వచ్చినప్పుడు మినిమం లాస్ తో ఎగ్జిట్ అవ్వడం, స్టాప్ లాస్ ని యూజ్ చేసుకొని మినిమం లాస్ తో ఎగ్జిట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాడండి. అండ్ నెక్స్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అంటే ఒక స్టాక్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం అనుకున్న డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు కొంచెంగా ఎగ్జిట్ అవుతూ మనం పార్షియల్ ప్రాఫిట్ ని బుకింగ్ చేసుకోవడం ద్వారా మనం ఆ పర్టికులర్ ట్రేడ్ లో ఎక్కువ కాలం ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా స్మాల్ విన్స్ ని కాంపౌండింగ్ చేసుకోవడం ద్వారా, చిన్న చిన్న ప్రాఫిట్స్ ని కాంపౌండింగ్ చేయడం ద్వారా, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ని ఎక్కువగా చేసుకోవడం ద్వారా మనం మంచి ప్రాఫిటబుల్ గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్తాడండి. మనం ఈ వీడియోలో ప్రదీప్ బాండే యొక్క మొమెంటమ్ బరస్ట్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. సో మొమెంటమ్ బరస్ట్ అనేది ఒక షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్ ట్రేడింగ్ సెటప్ అండి. సో మొమెంటమ్ బరస్ట్ మొమెంటమ్ అనేది ఒక్కసారిగా బరస్ట్ అవ్వడం, అంటే ఒక ఎక్స్ప్లోజివ్ గా మారడాన్ని మనం మొమెంటమ్ బరస్ట్ అంటామండి. ఇది ఒక షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్ ట్రేడింగ్ సెటప్ అండి. సో ఈ బ్రేక్అవుట్ సెటప్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏ స్టాక్స్ అయితే మంచి కన్సాలిడేషన్ లో ఉంటాయో, లేదా ఏ స్టాక్స్ అయితే అప్ ట్రెండ్ లో ఉంటాయో అట్లాంటి స్టాక్స్ లో మనం ఈ మొమెంటమ్ బరస్ట్ ని అబ్జర్వ్ చేయొచ్చండి. సో 4% మూవర్స్. సో ఈ మొమెంటమ్ బరస్ట్ కి కావాల్సిన ప్రైమరీ క్రైటీరియా ఏంటంటే ఏ స్టాక్స్ అయితే 4% ప్లస్ మూవ్స్ ని చూపిస్తాయో 4% ప్లస్ మూవ్స్ ని చూపిస్తాయో అలాంటి స్టాక్స్ మొమెంటమ్ బరస్ట్ ని చూపిస్తాయని చెప్తారండి. సో అకార్డింగ్ టు ప్రదీప్ బాండే 4% ప్లస్ మూవర్స్ అనేవి అంటే ఒక పర్టికులర్ డేలో 4% కంటే ఎక్కువ మూవ్ అయిన స్టాక్స్ అనేవి ఓవరాల్ మార్కెట్ కండిషన్ ఎలా ఉన్నా కూడా మంచి స్ట్రెంగ్త్ ని చూపించి అప్వర్డ్ కు వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంటుంది అని చెప్తారండి. ఇది ఒక
ప్యాటర్న్ బేస్డ్ ప్రాబబిలిటీ ట్రేడింగ్ సెటప్ అండి. సో అంటే ఏ స్టాక్స్ అయితే బ్రేక్అవుట్ అవుతూ 4% ప్లస్ మూవ్స్ ని చూపిస్తాయో, అంటే 4% అంతకంటే ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్ అవుతాయో అట్లాంటి ట్రేడింగ్ ప్యాటర్న్ ని మనం ట్రేడ్ చేస్తూ ఉంటాము. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అంటే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ప్రదీప్ బాండే యొక్క స్టాక్ బి బ్లాగ్ స్పాట్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ అండి. ఆ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ మొత్తం కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. నెక్స్ట్ ఈజ్ క్రైటీరియా ఫర్ మొమెంటమ్ బరస్ట్ అండి. సో ఫస్ట్ ప్రైమరీ క్రైటీరియా ఏంటండి? సో ఒక స్టాక్ ఒక పర్టికులర్ డేలో 4% ప్లస్ మూవ్ని చూపించి బ్రేక్అవుట్ అవ్వాలి, షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఇక్కడ అకార్డింగ్ టు ప్రదీప్ బాండే ఏ స్టాక్స్ అయితే ఈ 2 లించ్ అనే క్రైటీరియాని ఫాలో అవుతాయో అటువంటి స్టాక్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారండి. ఈ 2 లించ్ క్రైటీరియా ఏంటంటే, 2 అంటే ఏంటంటే స్టాక్ నాట్ బి అప్ 2 డేస్ ఇన్ ఏ రో, కంటిన్యూస్ గా 2 రోజులు స్టాక్ ఇంక్రీజ్ అయి ఉండకూడదు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎల్ ఫర్ లీనియారిటీ ఇన్ ప్రైస్ యాక్షన్, అంటే స్టాక్ యొక్క ప్రైస్ యాక్షన్ ని మనం గమనించినట్లయితే, ప్రైస్ మూవ్మెంట్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అది ఒక ఆర్డర్ గా లీనియర్ గా ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి వై అండి. సో వై మీన్స్ యంగ్ అండి. సో వై మీన్స్ యంగ్ సెటప్, అంటే ఎర్లీగా బ్రేక్అవుట్, అంటే రీసెంట్ గా కన్సాలిడేషన్ తర్వాత రీసెంట్ గా బ్రేక్అవుట్ అయిన సెటప్స్ ని కన్సిడర్ చేస్తాడండి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ ఫర్ నెగటివ్ ఆర్ నారో డే, అంటే బిఫోర్ బ్రేక్అవుట్ డే ముందు రోజు ఒక నారో డే, అంటే క్యాండిల్ మూవ్మెంట్ అనేది, ప్రైస్ మూవ్మెంట్ అనేది చాలా చిన్న మూవ్ ని చూపించాలి, లేదా స్లైట్ నెగిటివ్ గా, అంటే -0.5%, -1% ఇట్లా ఒక నారో డే లేదా చిన్న నెగిటివ్ డే అనేది ఉండాలి. అటువంటి స్టాక్స్ ని మాత్రమే ప్రిఫర్ చేస్తాము. సో మోర్ నెంబర్ ఆఫ్ నారో డేస్ ని, నారో క్యాండిల్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా ప్రిఫరబుల్ గా ఉంటుందండి. నెక్స్ట్ సి మీన్స్ కన్సాలిడేషన్ క్వాలిటీ. సో ప్రైస్ కన్సాలిడేట్ అయ్యేటప్పుడు ఒక ఆర్డర్ గా కన్సాలిడేట్ అవ్వాలి విత్ లో వాల్యూమ్, తక్కువ వాల్యూమ్ తో, అంటే సో ప్రిఫరబుల్ 3 to 20 డేస్ కన్సాలిడేషన్ అండి. సో కన్సాలిడేషన్ అయ్యేటప్పుడు లో వాల్యూమ్ తో వోల్టాలిటీ కాంట్రాక్షన్ ని మనం. నెక్స్ట్ వచ్చేసి హెచ్ అండి, హై. సో హై, సో క్లోజింగ్ నియర్ ద హై, అంటే ఒక స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ ఈ క్యాండిల్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది హై అండి, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ అనేది ఇక్కడ జరిగింది. సో అకార్డింగ్ టు దిస్, సో ఆ క్లోజ్ అనేది ఏ విధంగా ఉండాలి, నియర్ బై హై కి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్ అనేది నియర్ బై హై ప్రైస్ దగ్గరగా క్లోజ్ అవ్వాలి. సో ఇటువంటి స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ ఉన్న బ్రేక్అవుట్స్ ని ఈ మొమెంటం బరస్ట్ కి కన్సిడర్ చేస్తామండి. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్ అనేది 4% ప్లస్ మూవ్ క్యాండిల్ తో ఉండాలి విత్ హై వాల్యూమ్. నెక్స్ట్, సో నాట్ బి అప్ ఇన్ 2 డేస్ ఇన్ ఏ రో, లీనియారిటీ ఇన్ ప్రైస్ యాక్షన్, యంగ్ సెటప్, ఎర్లీ బ్రేక్అవుట్ అయి ఉండాలి. నెక్స్ట్ బిఫోర్ బ్రేక్అవుట్ డే నెగిటివ్ ఆర్ నారో డే. నెక్స్ట్ సి ఫర్ కన్సాలిడేషన్ క్వాలిటీ, సో ఆర్డర్ గా ఒక స్ట్రక్చర్డ్ గా కన్సాలిడేట్ అవ్వాలి. నెక్స్ట్ హెచ్, క్లోజింగ్ నియర్ ద హై. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ చార్ట్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా చాపీగా ఉందండి, ఎలాంటి కన్సల్టేషన్ క్వాలిటీ అనేది ప్రాపర్ గా లేదు. ప్రైస్ యాక్షన్ మూవ్మెంట్ కూడా అప్వర్డ్ డౌన్వర్డ్ చాపీగా ఉందండి. ఇటువంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక ఆర్డర్ గా, ఒక స్ట్రక్చర్డ్ గా కన్సల్టేషన్ లేదా ప్రైస్ మూవ్మెంట్ అనేది ఉందండి. ఇటువంటి స్టాక్స్ ని మనం మొమెంటం బరస్ట్ స్వింగ్ ట్రేడింగ్ సెటప్ కి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ ఒక టైట్ కన్సాలిడేషన్ అనేది జరిగిందండి. సో ఈ క్యాండిల్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 4% ప్లస్ మూవ్ ని క్రియేట్ చేసింది విత్ హై వాల్యూమ్, అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ అనేది జరిగిందండి. అండ్ ఈ స్టాక్ ప్రైస్ వచ్చేసి హై ప్రైస్ కి ఆల్మోస్ట్ 80% వరకు క్లోజ్ అయిందండి. ఈ ప్యాటర్న్ ని మనం మొమెంటం బరస్ట్ క్రైటీరియాకి కన్సిడర్ చేసుకోవచ్చు. మొమెంటం బరస్ట్ తర్వాత ఈ విధమైన స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ ని మనం గమనించవచ్చు. మొమెంటం బరస్ట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క ట్రేడింగ్ ప్లాన్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, కమింగ్ టు ద స్టాక్ సెలెక్షన్, ఏ స్టాక్స్ అయితే 2 లించ్ క్రైటీరియాని ఫాలో అవుతూ షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్ లో హై వాల్యూమ్ తో 4% ప్లస్ మూవ్స్ ని చూపిస్తాయో అటువంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటామండి. నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి మార్కెట్ ఓపెన్ అయిన ఫస్ట్ 30 to 40 మినిట్స్ లేదా బిఫోర్ క్లోజింగ్ లాస్ట్ 15 మినిట్స్ లో
మనం ఎంట్రీ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుందండి. స్టాప్ లాస్ వచ్చేసి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అండి. 2 to 3% స్టాప్ లాస్. అండ్ అకార్డింగ్ టు ప్రదీప్ బాండే ఆయన టైమ్ స్టాప్ ని కూడా యూజ్ చేస్తాడండి. అంటే సో నెక్స్ట్ డే ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఫాలో త్రూ క్యాండిల్ లేదనుకోండి, ఎగ్జిట్ తీసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ కమింగ్ టు ద పొజిషన్ సైజ్, జనరల్ గా ప్రదీప్ బాండే కొంచెం కన్వెన్షనల్ కంటే బిగ్గర్ పొజిషన్ సైజ్ ని తీసుకుంటూ ఉంటాడు. అది కన్సిడరబుల్ చేసుకోవద్దండి. ఎందుకంటే మనం నార్మల్ రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు మన టోటల్ క్యాపిటల్ లో ఒక 10% లేదా పొజిషన్ సైజ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ పొజిషన్ సైజ్ తీసుకున్నప్పుడు మనం రిస్క్ ని మేనేజ్ చేసుకోలేము. కాబట్టి మన రిస్క్ అపటైట్ ని బట్టి 10% లేదా 5% లేదా 15% పొజిషన్ సైజ్ ని తీసుకోవచ్చండి. సో నెక్స్ట్ ఎగ్జిట్ వచ్చేసి ప్రీ డిఫైనింగ్ ప్రాఫిట్ టార్గెట్. అంటే సో మన రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకొని 1:3 లేదా 1:4 వచ్చినప్పుడు కొంత ఎగ్జిట్ అవ్వడము, లేదా సెల్లింగ్ ఇంటూ స్ట్రెంగ్త్. సో ఆ పర్టికులర్ ప్రైస్ మూమెంట్ లో స్ట్రెంగ్త్ ఉన్నప్పుడే మనం 50% కానీ 30% కానీ ఎగ్జిట్ అవ్వడము. సో జనరల్ గా సో ప్రదీప్ బాండే ఏం చేస్తూ ఉంటాడంటే ఎక్కువగా సెల్లింగ్ ఇంటూ స్ట్రెంగ్త్ చేస్తూ ఉంటాడండి. అంటే ఒక పర్టికులర్ ప్రైస్ టార్గెట్ రాగానే కొంత ఎగ్జిట్ అవ్వడము, ఇంకొక ప్రైస్ టార్గెట్ రాగానే రిమైనింగ్ పొజిషన్ ని ఎగ్జిట్ అవ్వడం చేస్తూ ఉంటాడు. సో సిమిలర్ గా ఒక ట్రేడ్ మనం అనుకున్న డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు స్ట్రెంగ్త్ ఉన్నప్పుడే 30% ఎగ్జిట్ అవ్వడము, లేదా ఎప్పుడైతే మొమెంటం ఫేడ్ అవుతుందో అప్పుడు రిమైనింగ్ 30% ఎగ్జిట్ ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ట్రేడింగ్ ప్లాన్ ఫర్ మొమెంటం బరస్ట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. స్టాక్ సెలెక్షన్, ఎంట్రీ, స్టాప్ లాస్, పొజిషన్ సైజ్ అండ్ ఎగ్జిట్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ని డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ డిస్కస్ చేసే అనాలిసిస్ అంతా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ అండి. అండ్ మనం డిస్కస్ చేయబోయే ఏ సెక్యూరిటీస్ ని కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ గా తీసుకోకండి. ఓన్లీ ఎడ్యుకేషనల్ లెర్నింగ్ పర్పస్ లో మాత్రమే తీసుకోండి. ప్రదీప్ బాండే షేర్ చేసినటువంటి ఒక 2 ఎగ్జాంపుల్స్ మనం గమనించినట్లయితే ఈ స్టాక్ వచ్చేసి ఊబా అండి. ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఈ క్యాండిల్ ని మనం గమనించినట్లయితే ఇది ఒక షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్ అండి. ఇది మొమెంటం బరస్ట్ క్యాండిల్ అండి. ఇది ఎంట్రీ తీసుకునే క్యాండిల్. అండ్ ప్రైస్ మూవ్మెంట్ అనేది ఒక స్ట్రక్చర్డ్ గా ఆర్డర్డ్ గా ఉంది. అండ్ బిఫోర్ డే ఇది ఒక నేరో ఆర్ స్మాల్ నెగిటివ్ క్యాండిల్. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే సో ఈ ఆఫ్టర్ ఎంట్రీ ఒక స్ట్రాంగ్ ప్రైస్ మూవ్మెంట్ అయితే మనం గమనించవచ్చు అండి. సో సిమిలర్ గా ఇది కూడా మొమెంటం బరస్ట్ క్యాండిడేట్ గా మనం తీసుకోవచ్చు. ఆ మొమెంటం బరస్ట్ తర్వాత ఇది కూడా ఒక స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ ని చూపించిందండి. సో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి RLAY స్టాక్. సో ఇది మొమెంటం బరస్ట్ క్యాండిల్ అండి, రైట్. సో 4% ప్లస్ మూవ్ విత్ హై వాల్యూమ్. ఆ తర్వాత ఒక స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ ని మనం గమనించవచ్చు. ఈ ఊబా అండ్ RLAY ఈ 2 ఎగ్జాంపుల్స్ ని మనం స్టాక్ బి బ్లాక్ స్పాట్ నుంచి తీసుకున్నామండి. అండ్ ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ లో ఉన్న చార్ట్స్ ని మొమెంటం బరస్ట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీకి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది అని డిస్కస్ చేయబోతున్నామండి. ఇప్పుడు డిస్కస్ చేయబోయే స్టాక్ చార్ట్స్ ని ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ లో మాత్రమే తీసుకోండి. నో బై ఆర్ సెల్ రికమెండేషన్. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి JSW హోల్డింగ్స్ అండి. ఈ చార్ట్ 2024 చార్ట్, 9 మంత్స్ చార్ట్ అండి. ఇక్కడ ఈ స్టాక్ చార్ట్ ని మనం గమనించినట్లయితే ఒక ఆర్డర్డ్ గా స్ట్రక్చర్డ్ గా ప్రైస్ యాక్షన్ అనేది ఉందండి. సో ఇక్కడ బ్రేక్అవుట్ ని మనం గమనించినట్లయితే ఈ క్యాండిల్ వచ్చేసి మొమెంటం బరస్ట్ క్యాండిల్ అండి. ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది, ఒక ఆర్డర్డ్ గా స్ట్రక్చర్డ్ గా మూవ్ అవుతూ బ్రేక్అవుట్ జరిగింది. సో బిఫోర్ డే ఒక నారో డే క్యాండిల్ అండ్ ఇది 4% ప్లస్ మూవ్ విత్ హై వాల్యూమ్. బట్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే నెక్స్ట్ డే అనేది ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏర్పడిందండి. కాబట్టి మన స్టాప్ హిట్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది, స్టాప్ హిట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకొక షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్ అనేది మనకి ఏర్పడిందండి. ఈ క్యాండిల్ కూడా ఒక మొమెంటం బరస్ట్ క్యాండిల్ విత్ హై వాల్యూ. సో లీనియర్ గా ప్రైస్ యాక్షన్ అనేది లీనియర్ గా ఉంది. సో బిఫోర్ బ్రేక్అవుట్ డే ఒక నెగిటివ్ డే అనేది ఉంది. సో ఇది కూడా నియర్ బై హై కి క్లోజ్ అయిందండి. ఈ క్యాండిల్ కూడా నియర్ బై హై కి క్లోజ్ అయింది. కాబట్టి ఇది ఇక్కడ మనం మొమెంటం బరస్ట్ ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుందండి. సో ఆ తర్వాత ఒక స్ట్రాంగ్ ప్రైస్ మూవ్మెంట్ ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి బజాజ్ ఆటో అండి. ఇది కూడా 2024 చార్ట్, 9 మంత్స్ చార్ట్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక బేస్ బ్రేక్అవుట్ అనేది జరిగిందండి. సో ఈ క్యాండిల్ ని మనం గమనించినట్లయితే ఇది మొమెంటం బరస్ట్ గా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు.
సో మొమెంటం బరస్ట్ క్యాండిల్ గా మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే స్ట్రాంగ్ ప్రైస్ మూవ్మెంట్ ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇది కూడా ఒక మొమెంటం బరస్ట్ క్యాండిల్ అండి, షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా కూడా ఈ విధమైన స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ ని మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది ఒక షార్ట్ టర్మ్ మొమెంటం ట్రేడింగ్ కాబట్టి సో వీలైనంత తొందరగా మనం ఎగ్జిట్ ని ప్లాన్ చేసుకుంటూ పార్షియల్ ప్రాఫిట్స్ ని బుకింగ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ని మనం గమనించినట్లయితే కొచ్చిన్ షిప్ యార్డ్ అండి. సో ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ కూడా 2024 చార్ట్. ఈ చార్ట్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఒక షార్ట్ టర్మ్ మొమెంటం బరస్ట్ బ్రేక్అవుట్ జరిగిందండి, బట్ ప్రైస్ యాక్షన్ అనేది అంత స్ట్రాంగ్ గా లేదు. సెకండ్ ఇక్కడ ఒక మొమెంటం బరస్ట్ క్యాండిల్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చండి. సో రైట్, సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే ఒక స్ట్రాంగ్ ప్రైస్ మూవ్మెంట్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చండి. సో నెక్స్ట్ ఇది కూడా ఒక మొమెంటం బరస్ట్ క్యాండిల్ అండి, ఒక షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్. నెక్స్ట్ ఈ క్యాండిల్ కూడా ఒక మొమెంటం బరస్ట్ క్యాండిల్ అండి, సో క్లోజింగ్ నియర్ ద హై విత్ హై వాల్యూమ్. సో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అయితే ఏర్పడింది, రైట్. ఆ తర్వాత ఒక స్ట్రాంగ్ ప్రైస్ మూవ్మెంట్ ని మనం గమనించవచ్చు. ఈ విధంగా మనం చాలా రకాల ఎగ్జాంపుల్స్ ని అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ మొమెంటం బరస్ట్ స్వింగ్ ట్రేడింగ్ సంబంధించి ఒక చార్టింగ్ స్కానర్ ని క్రియేట్ చేశామండి. సో ఫర్ స్టాక్ సెలెక్షన్ చార్టింగ్ స్కానర్ ని మనం గమనించినట్లయితే చార్టింగ్ స్క్రీనర్ వచ్చేసి ప్రదీప్ బాండే మొమెంటం బరస్ట్ @స్వింగ్ ట్రేడర్ తెలుగు 1. ఈ చార్టింగ్ స్క్రీనర్ యొక్క లింక్ ని నేను ఫస్ట్ కామెంట్ లో పిన్ చేస్తానండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో స్టాక్ ప్రైస్ వచ్చేసి 200 మూవింగ్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉండాలి. స్టాక్ ప్రైస్ వచ్చేసి 50 మూవింగ్ యావరేజ్ కంటే ఎక్కువ ఉండాలి. సో ఈ 50 మూవింగ్ యావరేజ్ అనేది 200 మూవింగ్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉండాలి. సో ఈ క్రైటీరియాని ఎందుకు యూజ్ చేశానంటే మనకి అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ ని మనం అబ్జర్వ్ చేయాలి కాబట్టి ఈ క్రైటీరియాని యూజ్ చేశానండి. నెక్స్ట్ డైలీ పర్సంటేజ్ చేంజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ 4% కంటే ఎక్కువ మూవ్ అయి ఉండాలి. ప్రీవియస్ డే పర్సంటేజ్ అనేది ఎక్కువ డిక్లైన్ అవ్వకూడదు, అంటే నారో డే లేదా స్లైట్ నెగిటివ్ డే అయి ఉండాలి. కాబట్టి సో 1 day ago percentage change greater than or equals to -2. Next daily close greater than or equals to 1 day ago close. Daily close greater than or equals to daily high into 0.7, అంటే ఆ క్యాండిల్ యొక్క హై కంటే 0.7 70% కంటే ఎబోనే క్లోజ్ అయి ఉండాలి. సో మార్కెట్ క్యాప్ వచ్చేసి greater than 1000. సో డైలీ వాల్యూమ్ షుడ్ బి greater than 1 lakh. సో డైలీ వాల్యూమ్ greater than 1 day ago వాల్యూమ్. సో ఈ స్క్రీనర్ ని మనం రన్ చేసినట్లయితే మనకి ఈ రకమైన స్టాక్స్ అనేవి వచ్చాయండి. సో ఇక్కడ 6 స్టాక్స్ వచ్చాయి. ఇప్పుడు డిస్కస్ చేయబోయే ఈ స్టాక్ అనాలిసిస్ ని ప్యూర్ ఎడ్యుకేషనల్ పర్పస్ లో మాత్రమే తీసుకోండి, ఎలాంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదండి. సో మనం ఫస్ట్ స్టాక్ పంజాబ్ కెమికల్ స్టాక్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక షార్ట్ టర్మ్ మొమెంటం బరస్టే అండి. సో జస్ట్ అబ్జర్వ్ దిస్. కాబట్టి ఇది మనం వాచ్ లిస్ట్ లో పెట్టుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. యాక్సిస్ కేట్స్, సో ఇది ఆల్రెడీ చాలా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిందండి, ఇది మనం కన్సిడర్ చేసుకోము. నెక్స్ట్ గ్యాలెంట్, సో ఇది ఒక స్ట్రక్చర్డ్ బ్రేక్అవుట్ కాదండి. సో ఈవెన్ దో 4% ప్లస్ కంటే మూవ్ అయినా కూడా ఎక్కువ వాల్యూమ్ తోటి డేని హైని క్లోజ్ చేయలేదు. ఇది ఈ ప్రైస్ యాక్షన్ అనేది ఒక స్ట్రక్చర్డ్ గా లేదు, కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేసుకోము. అర్మాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సో ఈ అర్మాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ని మనం గమనించినట్లయితే సో ఈ బ్రేక్అవుట్ అనేది జరగలేదండి. ఇక్కడ మనకు బ్రేక్అవుట్ పాయింట్ స్ట్రక్చర్డ్ గానే ఉంది కానీ బ్రేక్అవుట్ జరగలేదు. సెకండ్ వచ్చేసి క్లోజ్ అనేది స్టాక్ ప్రైస్ క్లోజ్ అనేది హై కంటే తక్కువగా, చాలా తక్కువగా, హై నుంచి చాలా కింద క్లోజ్ అయింది, కాబట్టి ఇది కూడా మనం కన్సిడర్ చేసుకోమండి. సో ఏ స్టాక్స్ అయితే మన టూల్ ఇంచ్ క్రైటీరియాని ఫాలో అవుతాయో అటువంటి స్టాక్స్ నే మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ స్క్రీనర్ యొక్క బ్యాక్ టెస్టెడ్ డేటాని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం June 2 ని గమనించినట్లయితే ఈ రకమైన చార్ట్స్ అనేవి మన ఆ రోజు క్రైటీరియాని ఫుల్ఫిల్ చేశాయండి. ఫర్ ఎగ్జాంపుల్ CDSL June 2. సో అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా 4+% మూవ్ అయ్యండి, బట్ కన్సల్టేషన్ క్వాలిటీ అనేది మనకు సరిపోలేదు, కాబట్టి ఇది కన్సిడర్ చేసుకోమండి. అండ్ సేమ్ చార్ట్ ఈ స్టాక్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అంటే మనం 28 రోజు మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇది ఒక క్లీన్ బ్రేక్అవుట్ అండి. సో క్లీన్ మొమెంటం బరస్ట్ క్యాండిల్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఆర్డర్డ్ గా స్ట్రక్చర్డ్ గా బ్రేక్అవుట్ అయింది, 4+% మూవ్ విత్ హై వాల్యూమ్, అండ్ స్టాక్ ప్రైస్ వచ్చేసి నియర్ బై క్లోజ్ గా
మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఎంట్రీ ప్రాబబిలిటీ ఉందండి. సో, మన ఎంట్రీ తర్వాత ఈ రకమైన స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్‌ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో, ఈ విధంగా మనం ఈ స్క్రీనర్ యొక్క బ్యాక్ టెస్ట్‌ని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చండి. ఈ స్క్రీనర్ యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదేవిధంగా ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి ఉంచుతానండి. ఎవరైతే యాక్టివ్ ట్రేడర్స్ ఉంటారో సో, వాళ్ళు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:15 టు 10:00 మధ్యలో ఈ చార్టింగ్ స్క్రీనర్‌ని రన్ చేసుకొని ఏ స్టాక్ చార్ట్స్ అయితే మొమెంటం బరస్ట్ స్ట్రాటజీని రెస్పెక్ట్ చేస్తున్నాయో వాటిలలో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చండి. లేదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అంటే 3-3:30 మధ్యలో కూడా మనం ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరైతే మార్కెట్ అవర్స్‌లో బిజీగా ఉంటారో వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకు వీలున్నప్పుడు ఈ స్క్రీనర్‌ని రన్ చేసుకొని మొమెంటం బరస్ట్ స్టాక్ చార్ట్స్‌ని అబ్జర్వ్ చేసుకొని వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ డే వాళ్ళ ట్రేడింగ్ ప్లాన్‌ని చేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ చార్టింగ్ స్క్రీనర్ అనేది యూజ్ అవుతుందండి. సో నెక్స్ట్ ప్రదీప్ బాండే అడ్వైజెస్ టు న్యూ ట్రేడర్స్. ప్రదీప్ బాండే న్యూ ట్రేడర్స్ కి ఇచ్చే అడ్వైజెస్ ఏంటంటే సో సక్సెస్ఫుల్ ట్రేడింగ్ అనేది కంటిన్యూస్ ప్రాక్టీస్ వల్లనే వస్తుంది. సో మనం డిఫరెంట్ చార్ట్ ప్యాటర్న్స్ ని అబ్జర్వ్ చేసుకొని మనం కంటిన్యూస్ గా రెగ్యులర్ గా స్టాక్ చార్ట్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఒక కామన్ ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేసి ప్రాక్టీస్ రిపిటేటివ్ గా మనం ట్రేడ్ చేస్తూ మన ట్రేడింగ్ స్ట్రాటజీని డెవలప్ చేసుకున్నప్పుడే ట్రేడింగ్ లో సక్సెస్ వస్తుందని చెప్తాడండి. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. సో ప్రదీప్ బాండే రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎసెన్షియల్ అని చెప్తూ ఉంటాడండి. చాలా క్రూషియల్ ఫర్ అవర్ ట్రేడింగ్ సక్సెస్. సో మనం రిస్క్ ని మేనేజ్ చేసుకోవాలి, స్టాప్ లాస్ ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ట్రేడింగ్ లో ప్రాఫిట్స్ కంటే కూడా మన క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. క్యాపిటల్ ప్రొటెక్షన్ మీదనే ప్రదీప్ బాండే ఎక్కువ ఫోకస్ చేస్తాడండి. సో క్యాపిటల్ ప్రొటెక్షన్ చేసుకోవాలంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ. సో రిస్క్ మేనేజ్మెంట్ ని స్టాప్ లాస్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జిట్ ద ట్రేడ్ బేస్డ్ ఆన్ సెల్లింగ్ ఇంటూ స్ట్రెంగ్త్. సో సెల్లింగ్ ఇంటూ స్ట్రెంగ్త్ ని బేస్ చేసుకొని మన ప్రాఫిట్ టార్గెట్ రాగానే రిస్క్ రివార్డ్ రేషియో 1:3 లేదా 1:4 లేదా అంతకంటే ఎక్కువ లేదా మనం అనుకున్న పర్టికులర్ ప్రాఫిట్ టార్గెట్ రాగానే ఆ పర్టికులర్ స్టాక్స్ నుంచి మనం పార్షియల్ ఎగ్జిట్స్ ని ప్లాన్ చేసుకోవాలండి. గుడ్ రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేసుకోవడం ద్వారా మనం ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వగలుగుతాము. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ప్రదీప్ బాండే యొక్క మొమెంటం బరస్ట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేశామండి. స్టాక్ సెలెక్షన్, స్టాప్ లాస్, ఎంట్రీ, పొజిషన్ సైజ్ అండ్ ఎగ్జిట్ గురించి ఒక డీటెయిల్డ్ లెర్నింగ్ అయితే మనం అబ్జర్వ్ చేశామండి విత్ చార్టింగ్ స్కానర్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా క్లారిఫై చేస్తామండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.